దేశం కోసం కాంగ్రెస్ ఎంతో త్యాగం చేసిందని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క అన్నారు. గాంధీని చంపిన గాడ్సే భావజాలం కలిగింది బీజేపీ అని బట్టి వ్యాఖ్యానించారు. మోదీ పాలనలో దేశ ప్రజల దుస్థితిని తెలియజెప్పేందుకే రాహుల్ భారత జోడో యాత్ర తీసుకొచ్చారని చెప్పారు. రాహుల్ జోడో యాత్ర ఉద్దేశాల్ని గడప గడపకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. 2003 వైఎస్ఆర్ పాదయాత్ర ఒక సంచలనమని, నాడు ఇందిరమ్మ రాజ్యం తెస్తానని వైఎస్ఆర్ బయలుదేరారని గుర్తు చేశారు. వైఎస్ఆర్ పాదయాత్రతో సమూల మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. తాతలాంటి ఎంతో మంది వైఎస్ఆర్ పాదయాత్రలో భాగస్వాములయ్యారని బట్టి విక్రమార్క తెలిపారు. నాడు ఆవిర్భవించినటువంటి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఒక సామాజిక బాధ్యతతో పరాయి పాలనలో మగ్గుతున్నటువంటి దేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలి, ఈ జాతికి విముక్తి కలిగించాలి, స్వయం పరిపాలనతో ఈ దేశం ముందు పోవాలన్నటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి ఒక ఉన్నతమైన ఆలోచనతో మొదలుపెట్టిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కేవలం పరిపాలన బాధ్యత ఒకటే కాకుండా, అధికారం ప్రభుత్వ పాలన ఒకటే కాకుండా, అధికారం ప్రభుత్వ పాలనతో పాటు సమాజంలో ఉన్నటువంటి అనేక రుగ్మతలను తొలగించడానికి కూడా మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ముందుకు పోతూనే ఉంది. ఒక రాజకీయ పార్టీగా పార్టీని ముందుకు నడిపించే అధికారం